మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఇటీవల మాతృవియోగం కలగడంతో వెల్పూర్లో వేములను పరామర్శించారు. తల్లి మంజులమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, డాక్టర్ మధుశేఖర్ ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత నేడు జగిత్యాలలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు. 18న బోధనలో జరిగే బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు. నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలవుతుంది. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఇప్పటి వరకు 80 లక్షల నగదు, 40 తులాల బంగారం అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నవీపేట మండలంలోని యంచ గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఏసీపీ కిరణ్ కుమార్ ప్రారంభించారు. అలాగే సిరికొండ మండలంలోని చీమన్పల్లిలో చెక్ పోస్ట్ ను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు దేవి ఆలయాల్లో మండపాల్లో దేవి శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం గాయత్రి మాత అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మేనిఫెస్టోలో హామీలు సాధ్యం కావని, వాటిని ప్రజలు నమ్మవద్దని నిర్మలా లక్ష్మణ్ అన్నారు. పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు, బీడీ కార్మికులు వచ్చే నెల నవంబర్ నుండి లైఫ్ సర్టిఫికేట్లను ఆన్లైన్లో సమర్పించాలని ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయం అధికారి మధుసూదన్ చారి తెలిపారు.